ప్రభునందు ప్రియ దేవుని జనాంగమ, ప్రతి ఉదయం దేవునితోని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 48వ అధ్యాయము మొదటి నుండి దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. ఈ సంగతులైన తరువాత, ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పాను. అప్పుడు అతడు మనష్షే, ఎఫ్రాయిములు అను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోగా, ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచము మీద కూర్చుండెను. యోసేపును చూచి, కనాను దేశమందలి లూజులో సర్వశక్తి కలిగిన దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేతనని సెలవిచ్చాను. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే. రుబోను షిమియోనుల వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలై ఉందరు. వారి తరువాత నీవు కనిన సంతానము నీదే. వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేళ్ల చొప్పున పిలువబడుదురు. పద్దనరాము నుండి నేను వచ్చుచున్నప్పుడు ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరమున ఉండగా మార్గమున రాహేలు కనాను దేశములో నా ఎదుట మృతి పొందెను. అక్కడ బెత్లెహేమని ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టి తినని యోసేపుతో చెప్పాను. ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడుగగా, యోసేపు, వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించనని తన తండ్రితో చెప్పాను. అందుకతడు, నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకుని రమ్మనెను. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యము వలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయాను. యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగిలించుకునేను. ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచెదను అని నేను అనుకొనలేదు, కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడు అనగా, యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారము చేశాను. తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనష్షేను పట్టుకొని వారినిద్దరిని అతని దగ్గరకు తీసుకుని వచ్చాను. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము, ఇస్సాకులను, నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదుగాక అని చెప్పాను. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయిన గనుక అతడు మనష్షే తల మీద పెట్టించవలనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి, అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని చెప్పాను. అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను, నా కుమారుడా, అది నాకు తెలియను, ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడు అగునని, గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడు అగును, అతని సంతానము జనముల సమూహము అగునని చెప్పాను. ఆ దినమందు అతడు వారిని దీవించి, ఎఫ్రాయిము వలెను మనష్షే వలెను దేవుడు నిన్ను చేయునుగాకని ఇశ్రాయేలీయులు నీ పేరు చెప్పి దీవించెదరని, అలాగూ అతడు మనష్షే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను. మరియు ఇశ్రాయేలు, ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, అయినను దేవుడు మీకు తోడయుండి మీ పితరుల దేశమునకు మిమ్మల్ని మరలా తీసుకుని పోవును. నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగం ఎక్కువగా ఇచ్చితిని. అది నా కత్తితోనూ నా వింటితోనూ
అమోరీయుల చేతిలో నుండి తీసుకుంటునని యేసేపుతో చెప్పాను. ఆమె ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందులకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయటం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని చిన్నంగమ 47వ అధ్యాయంలో ప్రియదేని పిల్లరా, మరి యేసేపు మరి తన సహోదరులు తన తండ్రి వారికి మరి గోషేను దేశంలో ఆశ్రమం ఇవ్వమని ఫరోని అడగటం, ఫరో మరి దానికి సమ్మతించి వారికి ఆ ప్రాంతంలో నీకు నచ్చిన ప్రాంతంలోని నీ ఇంటి వారిని ఉంచమని యేసేపుకు మరి సెలవివ్వడం మనం ధ్యానం చేసాం. ప్రియదేని పిల్లరా, ఆ రీతిగా యేసేపు మరి ఫరోకి ఆ దేశంలో మరి గొప్ప సంపదను మరి ఆస్తిని సంపాదించి మరి సమకూర్చడం మనం నిన్నటి దినాన ధ్యానం చేశాం. ఆ తరువాత మరి యాకోబు కాయిలా పడ్డాడు అని, మరి తన చివరి దినములు దగ్గర పడ్డాయి అని మనం ధ్యానం చేశాం. ఆ యొక్క అధ్యాయానికి మరి కొనసాగింపుగా 48వ అధ్యాయంలో మరి నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యేసేపుతో చెప్పినప్పుడు మరి యేసేపు తన 2 బిడ్డలను తీసుకొని తన తండ్రి దగ్గరికి రావడం, వారిని దీవించాలని యేసేపు కోరుకోవడం, అలాగుననే మరి యేసేపు తండ్రి అయిన యాకోబు మరి వారిని దీవించడం, వారిని దీవించి పంపించడం మనం ఇక్కడ ఈ 48వ అధ్యాయంలో మనం చూడవచ్చును. ప్రియదేని పిల్లలారా, ఇక్కడ యేసేపు చేసినటువంటి కార్యం ఏమిటి, పని ఏమిటి? యేసేపు తన 2 కుమారులను వెంట పెట్టుకొని యాకోబు దగ్గరికి వస్తాడు. ఎందుకు? మరి చివరి దినములలో నా తండ్రి నా పిల్లలను ఆశీర్వదించాలి అని. ప్రియదేని పిల్లలారా, ఇక్కడ మరి యేసేపు యొక్క ఆలోచన విధానాన్ని మనం చూసినట్లయితే మరి తండ్రి చనిపోవటానికి సిద్ధముగా ఉన్నాడు. అతని దినములు మరి దగ్గర పడ్డాయి. మరి మృతి పొందడానికి మరి కాయిలా పడి ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టి మరి ఇశ్రాయేలు అయిన యాకోబు మంచమ మీద కాయిలా పడి ఉంటే యేసేపు తన బిడ్డలిద్దరిని మరి తండ్రి అయిన వృద్ధాప్యములో మరి చివరి దశలో ఉన్నటువంటి తన తండ్రి దగ్గర తీసుకుని వెళ్తాడు. ఎందుకో తెలుసా? తన తండ్రి యొక్క ఆశీర్వచనం తన బిడ్డలకు అందాలి అని చెప్పి. ప్రియదేని పిల్లలారా, ఆ రీతిగా మరి యేసేపు తన 2 బిడ్డలను తీసుకుని మరి యాకోబు దగ్గరికి వెళ్ళినప్పుడు యాకోబు వారిద్దరిని ఆశీర్వదిస్తాడు. అక్కడ ఒక మాట మరి యాకోబు మాట్లాడటం మనం చూస్తాం. మరి ఈ 2 బిడ్డలు కూడా నా బిడ్డలే, మరి తరువాత నీకు కలిగే సంతానము నీదవుతుంది అని చెప్పి యాకోబు మాట్లాడడం. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, చనిపోతున్నటువంటి తన తండ్రి దగ్గరికి తన 2 బిడ్డలను తీసుకుని వెళ్ళటానికి కారణం ఏమిటి? మరి ప్రియదేని పిల్లలారా, ప్రతి ఇంటిలో సంఘములోనైనా సహవాసములోనైనా ఇంటిలోనైనా మరి వయస్సు నిండిన వారు, మరి వృద్ధులైన వారు, వారి యొక్క ఆశీర్వచనం పిల్లలకు ఎంతో అవసరం. ప్రియదేని పిల్లల సంఘములోనైనా సహవాసములోనైనా తలనెరిసిన వారి యొక్క ఆలోచన, వారి యొక్క అనుభవము మన పిల్లలైన వారికి ఎంతో అవసరం. వారి అనుభవంలో నుండి వారు నేర్పించేటువంటి మరి ఆ యొక్క శాస్త్రీయమైన మరి దైవికమైనటువంటి అనుభవాలు మన పిల్లలకు అవి ఎంతగానో మేలును ఆశీర్వాదాలను తెచ్చిపెడతాయి. అందుకే అంటారు కదా, తలనెరిసిన వాడు ఇంట ఉంటే ఆ ఇంటికి ఆశీర్వాదము అని. మరి వృద్ధాప్యంలో ఉన్నవారు, మన తల్లిదండ్రులైనటువంటి వారు, తాతలు ముత్తాతలైనటువంటి వారు మరి ఏ ఇంటిలో ఉంటారో ఆ ఇంటిలో పిల్లల యొక్క ఆలోచన విధానం, వారి ఆలోచన ధోరణి వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క వృద్ధుల ఆ తలనెరిసిన వారి మరి ఆలోచనలు పిల్లలకు మరి బోధించటం, వారిని ఆ రీతిగా
మరి ఒకరు ఉన్నప్పుడు ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. మరి సరిగా అది మరి నడవటానికి ఉపయోగపడుతుంది. నా ప్రియదేని పిల్లరా, ఆ కారణాన్ని బట్టి యోసేపు తన తండ్రి దగ్గరకు తన ఇద్దరు పిల్లలను తీసుకుని వస్తాడు. ఇక చివరి దశలో ఉన్న నా తండ్రి యొక్క ఆశీర్వచనం నా పిల్లలకు కావాలి అని చెప్పి తండ్రి దగ్గరికి రావడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియదేని పిల్లలారా, ఇక్కడ యాకోబు దగ్గరికి వచ్చినటువంటి యోసేపుతో యాకోబు మాట్లాడుతూ అంటాడు కదా, మరి నాకు ప్రత్యక్షమై నన్ను ఆశీర్వదిస్తానన్న దేవుడు, మరి నన్ను గొప్ప జనంగా చేస్తానన్న దేవుడు, లూజులో నాకు ప్రత్యక్షమైన సర్వశక్తి కలిగిన దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఇది అని చెప్పి యోసేపుకు తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేయడం. ఆ రీతిగానే మరి యోసేపు మరి సర్వశక్తి కలిగిన దేవుడిని గణపరచడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి యాకోబు మరి ఆ యొక్క విషయాన్ని తన కుమారుడికి తెలియచేయటం మరి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగనే నీ తల్లి మరి ఎఫ్రాతాకు కొంత దూరంలో ఉండగానే నీ తల్లి చనిపోయిందని, తన తల్లి ఎలా చనిపోయిందో మరి యాకోబు యోసేపుకు తెలియచెప్పడం మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని పిల్లలారా, ఇక మరి యోసేపు తన పిల్లలను దీవించమని తండ్రిని అడిగినప్పుడు, వారిని మరి తండ్రికి పరిచయం చేసినప్పుడు వారిని పెద్దవాడు చిన్నవాడిగా మరి దీవించబడాలని చెప్పి ఆ క్రమంలో పెద్దవాడు చిన్నవాడు అనేటువంటి క్రమంలో మరి ఇశ్రాయేలు దగ్గరికి వారిని తీసుకుని వచ్చినప్పుడు యాకోబు యుక్తిగా తన కుడి చేతిని చిన్నవాడైనటువంటి ఎఫ్రాయిం మీద, మరి తన ఎడమ చేతిని పెద్దవాడిన మరి మనష్షే మీద మరి ఉంచి వారిని దీవిస్తాడు. ఎలాగున దీవిస్తాడు అని అంటే ప్రియదేని పిల్లరా, మరి 15వ వచనం నుండి మనం చూసినట్లయితే 14వ వచనం నుండి మనం చూద్దాం. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక అని ఇక్కడ మరి యోసేపు పిల్లలను మరి మనష్షే ఎఫ్రాయిములను మరి యాకోబు ఆశీర్వదించినటువంటి మరి విధమును ఇక్కడ మనం చూడవచ్చును. ఆ ప్రియ దేవుని పిల్లలారా, ఎలాగున మరి యోసేపును దీవిస్తూ మరి ఆశీర్వచనాలు పలుకుతూ ఉన్నాడో, మరి నా పితరులైనటువంటి అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు అంటున్నాడు. ప్రియదేని పిల్లారా, తన పితరులైనటువంటి అబ్రహాము ఇస్సాకులు ఏ దేవుని నామములో వారు నడిచారో ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ మరి అంటున్నాడు కదా, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించనో. నా ప్రియదేవుని పిల్లలారా, యాకోబు మరి గొప్ప జనాంగముగా ఐగుప్తుకు వచ్చాడు. తన కుటుంబం అంతటిని తీసుకొని మరి ఐగుప్తుకు రావడం మనం చూస్తూ ఉన్నాం. మరి 70 మందిగా ఐగుప్తు దేశానికి వారు రాబడ్డారు. ప్రియదేవుని పిల్లలారా, ఆ 70 మందికి మరి ఎంతమంది దాసులు దాసీలు, మరి వారి పనివారులు, మరి ఆ యొక్క పశువులను మందలను కాచేవారు ఎంతమంది ఉండుంటారు. ప్రియదేవుని పిల్లలు ఆలోచన చేయండి. అంటే రాబడిన వారు 70 మంది చెప్పారు, కానీ వారి పిల్లలు మనవలు వారందరి గురించి లెక్క రాస్తే మరి వారి గొప్ప జనాంగముగా ఆ ప్రాంతంలో అభివృద్ధి చెందారని మనం ధ్యానం చేశాం. ప్రియదేవుని పిల్లలారా, మరి పుట్టినది మొదలుకొని నేటి వరకు నన్ను పోషించింది నా యొక్క ఆస్తి అని అనటం లేదు. నన్ను పోషించింది నా దేవుడే. ఆ దేవుడే సర్వశక్తి కలిగిన దేవుడు. ఆ లూజు అనేటువంటి ప్రాంతంలో దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు అన్నాడు. లూజు అనగా మరి యాకోబే ఆ లూజు అనేటువంటి ప్రదేశానికి బేతేలు అని పేరు పెట్టాడు. మరి లూజు అనగా బేతేలుకు మరొక పేరు. మరి యాకోబు పెట్టినటువంటి పేరే బేతేలు. ప్రియదేని పిల్లరా, బేతేలు అనగా మరి లూజు అనేటువంటి ప్రాంతము. ప్రియదేని పిల్లరా, మరి ఈ రీతిగా యోసేపు మరి నేను పుట్టినది మొదలుకొని మరి యాకోబు యోసేపు పిల్లలను దీవిస్తూ అంటూ ఉన్నాడు కదా, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు,
అనగా సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత అటు ఉన్నాడు. సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించి నేను పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు నన్ను పోషించిన వాడు మరి దూత అని ఇక్కడ సంబోధించటం. ఇక్కడ దూత అనంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభులవారు. యేసుక్రీస్తు ప్రభులవారు మరి ఇక్కడ దూతగా మరి యాకోబు సంబోధించటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మనం పుట్టినది మొదలుకొని మనం ఈ క్షణము వరకు ఏ రీతిగా జీవించి ఉన్నాము అని అంటే ఆ సర్వశక్తి కలిగిన దేవుని యొక్క ఉచిత కృపయే. దీనిని అవసాన దశలో కూడా యాకోబు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. అంటే ఆనాటి భక్తులు ఎలా దేవునిపైన ఆధారపడ్డారో, దేవుని యొక్క సర్వశక్తిని ఎలా సంపాదించుకున్నారో యాకోబు మాటలలో ఇక్కడ మనం చూడగలం. నా ప్రియదేని పిల్లరా, యేసేపేమో తన తండ్రి ఆశీర్వచనం తన పిల్లలకు కావాలని చెప్పి తండ్రి దగ్గరికి వస్తే తండ్రి తన అనుభవాన్ని అంతటిని కూడా యేసేపుకు తన పిల్లలకు తెలియచేయడం మనం చూస్తూ ఉన్నాం. నేను ఇంత ఆశీర్వదించబడడానికి, నాకు ఇంతమంది సంతానం కలగడానికి, మీరు పుట్టడానికి కారణం నా బలమునో నా శక్తినో కాదయ్యా, నన్ను పోషిస్తూ వచ్చినటువంటి నా దేవుడే, నా దూతయే అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇక్కడ మరి జ్ఞాపకం చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియదేని పిల్లలారా, ఆ రీతిగా వారిద్దరిని మరి యాకోబు వారిని దీవించటం, వారిని దీవించిన తర్వాత మరి మరలా మీరు గొప్ప జనాంగం అవుతారు, దేవుడు మీకు వాగ్దానం చేసినటువంటి కనాను దేశానికి మరలా మిమ్మల్ని ఆయనే తీసుకుని వెళతాడు. 70 మందికి మనం ఇక్కడికి వచ్చాం, తర్వాత మీరు గొప్పగా అభివృద్ధి చెందుతారు, బహు జనాంగం అవుతారు అని చెప్పి మరి యేసేపును దీవించటం, తన పిల్లలను దీవించిన తర్వాత మీరు ఇక్కడే వృద్ధి చెందుతారు, మరలా తాను వాగ్దానం చేసినటువంటి కనాను దేశానికి ఆ సర్వశక్తి కలిగిన దేవుడే తీసుకుని వెళ్తాడని తన కుమారుడైన యేసేపు జ్ఞాపకం చేసి మరి అంటాడు కదా, నేను నీ సహోదరుల కంటే మరి కొంత నీకు ఒక వంతు ఎక్కువగా భాగముగా ఇచ్చాను. అది మరి నా శక్తి చేతనో నా బలము చేతనో కాదు, అది నేనే, దేవుడే నీకు దానిని ఇప్పించాడని చెప్పి దానిని యేసేపుకు తెలియచేయడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నా ప్రియదేని పిల్లలారా, ఈ 48వ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, యేసేపు తన తండ్రి కాయిలాగా ఉన్నాడని, చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడని, తన తండ్రి ఆశీర్వచనం నా పిల్లలకు కావాలనే ఆలోచన కలిగి ఉండడం, ఆ కారణాన్ని బట్టి యాకోబు దగ్గరకు తన పిల్లలను తీసుకుని రావడం, యాకోబు వారిద్దరిని దీవించి తన అనుభవంలో దేవుడు కలుగు చేసుకున్నటువంటి తనను దీవించిన, ఆశీర్వదించిన, ఎలా ఆశీర్వదించబడ్డాడు, ఎలా నడిపింపబడ్డాడో, తన తల్లి ఎలా ఎక్కడ చనిపోయిందో అన్నిటినీ యేసేపుకు తెలియజేస్తూ తన పిల్లలను ఆశీర్వదించడం, నన్ను పోషించింది, నన్ను ఇంతగా నన్ను ఈ క్షణం వరకు నన్ను సజీవ లెక్కలో ఉంచింది ఆ సర్వశక్తి కలిగిన దేవుడే, ఆయనే నాకు ఇంతటి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించాడని చెప్పి తనను తాను తగ్గించుకొని కుమారునికి తెలియచేయడం, దేవుడే మిమ్మల్ని గొప్ప జనంగా చేస్తాడు, ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశానికి మీకు స్వాస్థ్యముగా ఇస్తానన్న దేశానికి ఆయనే మిమ్మల్ని తీసుకుని వెళ్తాడని జ్ఞాపకం చేయడం ఈ 48వ అధ్యాయంలో మనం చూడవచ్చును. ఆ తర్వాత 49వ అధ్యాయంలో మనం చూస్తే తన 12 మంది కుమారులను కూడా మొత్తం మిగతా వారిని కూడా పిలిచి వారిని ఆశీర్వదించడం, 50వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఆయన చనిపోవడం మనం చూడవచ్చును. తరువాత ధ్యానములలో వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి మాటలను మనం వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవుని వందనాలయ్యా. ప్రతి ఇంటిలో తలనేరిసిన వారు ఉండటం ఎంతో ఆశీర్వాదం అన్నావు. ఆయన వృద్ధుల యొక్క ఆలోచన, అనుభవాలు పిల్లలకు ఎన్నో పాఠాలు, ఎన్నో జ్ఞానాన్ని బోధించడానికి అవసరమవుతాయి. యేసేపు తన తండ్రి అయిన యాకోబు కాయిలా పడి ఉన్నాడని, చివరి దశల్లో ఉన్నాడని తెలుసుకున్నప్పుడు తన పిల్లలను ఆశీర్వదించబడాలి, నా తండ్రి నా పిల్లలను ఆశీర్వదించాలని కోరికతో తన తండ్రి దగ్గరకు ఏ రీతిగా తీసుకుని వచ్చాడో, ఆశీర్వచనం పొందుకున్నాడో, యాకోబు తన అనుభవంలో నుండి సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ఎలా కనపరచగలిగాడో, చివరి దినము వరకు సర్వశక్తి కలిగిన దేవుణ్ణి స్తుతించగలిగాడు. తాను చేసిన
ఘనకార్యములు జ్ఞాపకం చేసుకునేటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి యాకోబులాగా అయ్యా ఈరోజు మా జీవితాల్లో మీరు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు నాయన. అలాంటి మిమ్మల్ని మర్చిపోయి లోకముతో స్నేహం చేస్తూ అయ్యా ఇదిగో తండ్రి మా వృద్ధులను తలనిరిసిన వారిని మేము నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామేమో. నీ వాక్యము ద్వారా నాయన యేసేపు ఏ ఆలోచన కలిగి ఉన్నాడో, యాకోబు అనుభవంలో నుండి తాను సంపాదించుకున్న సర్వశక్తి కలిగిన దేవుని దీవెనలు తన కుమారులు పొందుకోవాలని ఆశపడ్డాడో, ఈ రోజున రక్షింపబడిన మేము సహితము మీ ఆశీర్వచనాలు నాయన మా వృద్ధుల చేత, మా సహవాసంలో ఉన్నటువంటి తలనెరిసిన వారి చేత, అనుభవము సంపాదించిన వారి చేత, భక్తిలో విశ్వాస్యతలో అయినా మీ యందు నడిచిన వారి దీవెనలు మా పిల్లలు కలిగినట్లుగా అయ్యా మేము కూడా ఆలోచన కలిగిన వారమై తండ్రి అంతటా అందరిని ఆశీర్వదించేవాడవు, సర్వశక్తి కలిగిన దేవుడవు నీవేనని అందరూ అంతటా తెలుసుకున్నట్లుగా మీ కృపా కనికర క్షేమాలు మాపై ఉంచి యేసేపు కలిగిన ఆలోచన ఈ రోజున నైనా ఇదిగో రక్షింపబడిన వారందరికీ దయచేసి నీవే మహిమ పొందుకోమని అయ్యా ఇదిగో తండ్రి ఈరోజు నాయన ఎంతమంది అయితే నాయన బలహీనపడి నాయన అపాయకరమైన పరిస్థితులను నెట్టివేయబడ్డారో వారందరిని దర్శించండి నాయన. ఇదిగో ఎవరైతే అపాయకర పరిస్థితులు ఐసీయూలో ఉండి అయినా ఇదిగో తండ్రి అయినా ఇదిగో దేవా కాయిలా పడి ఉన్నారో అట్టి వారి మీద మీ కనికరమును చూపమని, మీకు ఉపయోగపడేటువంటి పాత్రలుగా ఇంతకాలం వారిని కొంచి పోషించారు నాయన. ఇక ముందు పోషించువాడవు నాయన, స్వస్థపరచువాడు లేపువాడవు నీవేనని నాయన ఒకంత విశ్వాసంతో మీ అందు నమ్మిక ఉంచే వారిగా ఈరోజు కాయిలా పడిన వారిని నైనా ఐసీయూలో ఉండి నైనా ఇదిగో నైనా మరి నైనా ఇదిగో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారిని మీ చేతులకు అప్పగిస్తూ, ఎవరైతే ఏ బలహీనతతో ఉన్నారో అట్టి బలహీనతల నుండి నా యేసు స్వస్థపరచగలడనేటువంటి విశ్వాసము, నమ్మకత్వము, దృఢమైనటువంటి నైనా అచంచలమైన విశ్వాసమును బిడ్డలలో కలిగించి మీ నామానికే మహిమ తెచ్చుకోమని, మీవే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.